కలకత్తా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆసుపత్రులలో సమ్మెకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైద్య సేవలు నిలిపివేశారు. జూడాల నిరసనలతో ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడికక్కడ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఏందని చెప్పేసి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ సిద్దిపేటలో ఒకటే కాదు, మొత్తం తెలంగాణ ఒకటే కాదు, మొత్తం నేషన్ వైడ్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. కానీ మేము ఎక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ ఆపలేదు. ఇంతవరకు ఎమర్జెన్సీస్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఫ్రెష్గా ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్లో వార్డులో ఒక పేషెంట్ అక్కడున్న డ్యూటీ డాక్టర్ పైన అసాల్ట్ చేశాడు. అంటే ప్రజలకనే కాదు, అక్కడున్న వాళ్ళకి ఎట్లయిందంటే, అరే వీళ్ళేం చేయలేరు, వీళ్ళని ఏమైనా చేసినా కానీ మనల్ని అనేవాళ్ళు ఎవరు లేరు, మనల్ని శిక్షించే వాళ్ళు ఎవరు లేరు, మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనే ఒక మైండ్ సెట్తో బతుకుతున్నారు అందరూ. డాక్టర్స్ ఎంతసేపు ఉన్నా కామ్ మైండెడ్ ఉంటారు, వాళ్ళకేం చేత కాదు. మేమంటే ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత మా చేతికి కత్తిచ్చినా కానీ మేము పొడవలేము. ఎందుకంటే మా మైండ్ సెట్ అట్లుంటుంది, ఎంతసేపు పేషెంట్ మంచిగా ఉండాలి అనే ఒక మైండ్ సెట్తో ఉంటాం. అదే మైండ్ సెట్ మేము ఆపోజిట్ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో మనుషులో మేము కూడా అట్లే మనుషులమే. మా చేతనంత వరకు మేము ట్రై చేస్తాం. ఈరోజు జస్ట్ ఒక డ్రెస్సింగ్ చేయలేదని చెప్పేసి ఒక డ్యూటీ డాక్టర్ మీద చేయలేపాడు, కొట్టాడు, కాలర్ పట్టుకున్నారు. సో ఇట్లా ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా అవుతూనే ఉన్నాయి. మేము ఫేస్ చేస్తున్నాం. రెగ్యులర్గా వస్తారు, గొడవ పడతారు. సరే పేషెంట్కి అట్లా ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారని చెప్పేసి మేము చాలా వరకు దాన్ని ఇగ్నోర్ చేస్తాం, పర్సనల్గా తీసుకోము. అదే వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నాం. అట్లా చేస్తున్నాం కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చేయలేపడము, కాలర్ పట్టుకోవడము, ఫీమేల్ డాక్టర్స్ని ఎక్కడంటే టచ్ చేయడము, వస్తారు కమెంట్ చేస్తారు, అరే వచ్చిందా డాక్టర్ అని చెప్పేసి. ఆ నోరు ఎందుకు వస్తుంది? ఒక ప్రాపర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఏదన్నా ఆన్ పేపర్ ఉంటుంది, 1 or 2 months ఉంటుంది, తర్వాత అయిపోయింది, ఇంకంతే. ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. సో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయ్యింది, నెక్స్ట్ టైం ఇన్సిడెంట్ రిపీట్ అవ్వకూడదు. అయిన తర్వాత మళ్ళీ మేము జస్టిస్ కోసం పోరాడాలి. అయిన తర్వాత పోరాడి ఏం ఉపయోగం? అక్కడ ఒక లైఫ్ పోయింది, ఇప్పుడు రాదు కదా. సో నెక్స్ట్ ఇంకో లైఫ్ అనేది పోకూడదు మాకు. ఒక డాక్టర్ అనేవాళ్ళు మాకు ఎంత ఇంపార్టెంట్, మాకే కాదు సొసైటీకి చాలా ఇంపార్టెంట్ కదా. డాక్టర్స్ లేకుండా ఎన్నో ఊర్లలో ఎంతోమంది చాలా ఫేస్ చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్, ప్రాపర్ ట్రీట్మెంట్ లేక. సో అటువంటిప్పుడు ఒక డాక్టర్ని వాల్యూ ఇవ్వాలి. ఒక డాక్టర్ అనే కాదు, ఒక హ్యూమన్ గానే మినిమం వాల్యూ ఉండాలి. సో ప్రాపర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు సపరేట్గా కావాలి, అది మేము డిమాండ్ చేస్తున్నది. At the same time, we are also demanding for facilities to be provided for all the medical colleges. ఒక ప్రాపర్ సేఫ్టీ ఎన్వైర్న్మెంట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. హ్యావింగ్ రెస్ట్రూమ్స్, సెపరేట్ వాష్రూమ్స్, సెపరేట్ రెస్ట్రూమ్స్ ఫర్ పీపుల్, ఎస్పెషలీ ఫర్ ద డ్యూటీ డాక్టర్స్, అండ్ ఆల్సో సెక్యూరిటీ పీపుల్ should be there at OPDs so that assault doesn't happen against doctors. And also CCTV cameras has to be implemented. And one more thing is, maaku see when I travel in bus, ఆ బస్లో ఒక నోట్ రాసి ఉంటుంది, డ్రైవింగ్ చేస్తున్న దట్ డ్రైవర్ మీద ఎవరన్నా అసాల్ట్ చేస్తే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తారు అనేసి. అంటే ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఎనీ ప్రొఫెషన్ హియర్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అందరికీ ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నప్పుడు వీఆర్ రిస్కింగ్ అవర్ లైఫ్స్, వీఆర్ హియర్ అండ్ వీఆర్ సేవింగ్ లైఫ్స్. వై డోంట్ వీ హ్యావ్ అ ప్రొటెక్షన్ యాక్ట్? ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అండ్ దట్ ఈస్ నీడ్ ఆఫ్ అవర్. ఎక్కడో కోల్కతాలో జరిగింది, అది తెలంగాణలో జరగలేదు అని కాదు, అన్ని చోట్ల జరుగుతున్నాయి, కానీ బయటకు రావట్లేదు. ఏదో ఒకటి బయటకు వస్తుంది, అదే చాలా పెద్దగా చేసే అలాంటి ప్రివెంటివ్ మెజర్స్ ఏమన్నా తీసుకొని ఫర్దర్గా తర్వాతే రాకుండా ఉండడానికి మేము చేసేది ధర్నా, ఇట్లా లైక్ స్ట్రైక్ అనేది. ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్గా తొందరగా యాక్ట్, మళ్ళీ ఇలాంటిది ఒక తప్పు జరిగితే ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్స్ అనేది చాలా సివియర్ ఉండాలి. జస్ట్ అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టడం ఫుడ్ అట్లా చేస్తే నెక్స్ట్ టైం ఏమంటుంది, ఆ థాట్ రావడానికి కూడా భయపడేటట్టు వాళ్ళకి పనిష్మెంట్ అనేది గవర్నమెంట్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు సౌదీ వేరే కంట్రీస్లో ఇలాంటివి జరగవు అసలు, ఎందుకంటే అక్కడ పనిష్మెంట్స్ చాలా సివియర్ ఉంటుంది. సో వాడు వచ్చే కల్ప్రిట్స్కి ఏమైనా థాట్స్ వచ్చినా కూడా అది అక్కడికి ఆగిపోతుంది. ఎందుకంటే వాడు ఆ పనిష్మెంట్ గురించి ఆలోచిస్తాడు, ఇది నేను ఇట్లా చేస్తే నన్ను ఇట్లా శిక్షిస్తారు, ఇంత కఠినంగా చేస్తారని. అట్లాంటి యాక్షన్ ఇండియాలో కూడా రావాలి. అప్పుడు ఈ రేప్స్ కానీ మర్డర్స్ కానీ ఏవైతే ఫీమేల్ డాక్టర్స్ మీద జరుగుతున్నాయో దాని అన్నిటికీ ఫుల్ స్టాప్ అనేది వస్తుందని నా ఒపీనియన్. సో అక్కడ గవర్నమెంట్స్, ఆ కంట్రీస్లో ఉన్న గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు అని నా క్వశ్చన్.
మళ్ళీ అలాంటి ఫర్దర్ ఇంకా అది ఒకటే కాకుండా ప్రతి మెడికల్ కాలేజ్ ఆల్ ఓవర్ ద ఇండియా, ఓన్లీ సిద్దిపేట కాదు, ఆల్ ఓవర్ ద ఇండియాలో ఫీమేల్ డాక్టర్స్ అనేవి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జాంపుల్ వాళ్ళకి సరిపడ వాష్రూమ్స్ లేవు, ఇండివిజువల్గా డ్యూటీ డాక్టర్స్ రూమ్స్ లేకుండా, మళ్ళీ వాళ్ళకి నైట్ డ్యూటీ అప్పుడు క్యాజువాలిటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎవరెవరో వచ్చి పొలిటీషియన్స్ లైక్ వాళ్ళ రిలేటివ్స్ అని వాళ్ళు వచ్చి మీద పడిపోవడం, అదే అంటే సెక్యూరిటీ ఇష్యూస్ కూడా చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి. దీనికి ప్రాపర్గా వాళ్ళు చెక్ పోస్ట్ లెక్క డాక్టర్స్ని అపాయింట్ చేస్తున్నారు, కానీ దానికి సరిపోవట్లేదు. మొత్తం హాస్పిటల్ ఇద్దరు సిఆర్పిఎఫ్ పోలీసులు సరిపోరు. వాళ్ళు ఒక ఫ్లోర్లో ఉన్నప్పుడు అది ఇంకో ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆడ ఆల్రెడీ జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. ఎందుకు కొందరిని ఎక్కువ పెట్టినప్పుడు వాళ్ళు ఒక ఫ్లోర్కి ఒక అలాట్ అట్లా ఏమన్నా ఎక్కువ స్టాఫ్ని సెక్యూరిటీని అపాయింట్ చేస్తే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు కదా అని మేము స్ట్రైక్ అంటే ఈ రోజు ఏంటంటే ఎన్ఎంసీ అనేది ఒక సంస్థ ఏం చేసిందంటే ఇప్పటికి కూడా అంటే ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తూ ఆహారాన్ని కూడా ప్రత్యేకంగా వీళ్ళకి అందించాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే దీని మీద ఇది నిజంగానే అమలు చేస్తుందని మీరు భావిస్తున్నారు? లేదు, ఎన్ఎంసీ పేపర్ చెప్తుంది, కానీ అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఆల్ ఓవర్ ద ఇండియా అవి జరగట్లేవు. అది ఆన్ పేపర్ మాత్రమే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ టైంకి వచ్చేసరికి అవి చాలా వరకు అవ్వట్లేదు. సో దానివల్ల మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.